మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రాత్రి నుంచి భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగా స్నానాల ఘట్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో శ్రీశైలానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే నేపథ్యంలో శ్రీగిరికి తరలి వచ్చేటటువంటి భక్తులు ఫుడ్ పాయిజన్ కాకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఆహార భద్రత, లీగల్ మెట్రాలజీ, అలాగే సివిల్ సప్లై శాఖల సమన్వయంతో పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ అధికారులు మనతో ఉన్నారు. గతానికి భిన్నంగా ఇప్పటికే పలు హోటల్స్లో అలాగే పలు చోట్ల కూడా తనిఖీలు చేసి వాటిని పూర్తిగా డెస్ట్రాయ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సార్ మీరు చెప్పండి, ఈరోజు ఫస్ట్ టైం అంటే మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినట్లుగా కానీ వాటిని డిస్ట్రాయ్ చేసినట్లుగా కానీ మాకు ఇప్పటివరకు వార్తలు రాలేదు. సో మినిట్ నుంచి చెకింగ్ చేస్తామంటున్నారు. ఎన్ని కేసులు రాశారు? గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు, అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంటు, మాది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, 3 శాఖల సమన్వయంతో ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి ఇక్కడ హోటల్స్ సంబంధించిన ఈ కల్తీ ఏదైనా జరుగుతుందా లేదా అని తనిఖీ చేయడానికి మేము అందరూ పర్యవేక్షిస్తున్నాము. దీనిలో భాగంగానే చాలా వరకు చిన్న చిన్న హోటల్స్లో, కొన్ని పెద్ద హోటల్స్లో కూడా ఈ కల్తీ టీ పొడి అనేది వాడడం జరుగుతుంది. దాని వెంటనే అక్కడెక్కడికే టెస్ట్ చేయించి ప్రజలు కూడా, భక్తులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వెంటనే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. మేము 19వ తారీఖు నుంచి ఈ రేపు 1వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ పర్యవేక్షణ అనేది ఈ శ్రీశైల దేవస్థానం ఏరియాలో జరుగుతుంది. ఎక్కడ కల్తీ జరిగినా సరే వెంటనే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా లెఫ్ట్ ఓవర్ ఫుడ్, అంటే నిన్న మిగిలిపోయిన ఫుడ్ చాలా వరకు మళ్ళీ మధ్యాహ్నం హీట్ చేసి అమ్మడం కొన్ని హోటల్లో జరుగుతుంది. అవన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాటిలో అవేర్నెస్ కూడా తెస్తున్నాము. కల్తీ టీ పొడులు అమ్మకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. తద్వారా మా రెగ్యులర్ మెట్రల్ డిపార్ట్మెంట్ కూడా వెయిట్ అండ్ మెజర్స్లో కూడా వాళ్ళు తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్స్పైర్ ఐటమ్స్, కొన్ని ఏరియాలో ఎక్స్పైర్ ఫుడ్ ఐటమ్స్, నిన్న అయితే బ్రూ కాఫీ, టీ పౌడర్లో కూడా ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా దొరకడం జరిగింది. అవన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి, కల్తీ ఫుడ్ ప్రజలకు సప్లై కాకుండా కంట్రోల్ చేయడానికి మా శాఖ పరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ కూడా మీరు తనిఖీ చేయడం జరిగింది? ఏమైనా గుర్తించారా? ఎంతవరకు డిస్ట్రాయ్ చేయడం జరిగింది? ముఖ్యంగా ఫుడ్ కోర్ట్లో కూడా నిన్న లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంది, దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అట్లాగే ఆ రోడ్డు చివరి పాతాళగంగ రోడ్లో హోటల్స్లో చాలా వరకు ఈ టీ స్టాల్లో ఈ కల్తీ టీ పొడి, అంటే టీ పొడికి రంగు కలిపి దానికి కల్తీ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. అంటే కలర్ బాగా రావడానికి వాళ్ళు ఈ కల్తీ టీ పొడి వాడుతున్నారు. అందువల్ల ఏంటంటే అన్నీ మేము పర్యవేక్షించి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇక మీద ఇటువంటి కల్తీ టీ పొడి వాడినా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. భక్తులు కూడా కల్తీ టీ పొడి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అనేది వాళ్ళకి మేము వీడియో రూపంలో మేము అక్కడ పర్యవేక్షణ చేసి వాటిని కూడా అనాలిసిస్ అక్కడే చేసి టెస్ట్ చేయించి వాళ్ళకి చూపించడం జరిగింది. ముఖ్యంగా ప్రిపేర్ ఫుడ్లో కలర్స్ కలుపుతున్నారు, సింథటిక్ ఫుడ్ కలర్స్. అట్లాంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ ఏ ప్రిపేర్ ఫుడ్లో కూడా కలపడానికి లేదు. ఈ నిన్న గోబీ మంచూరియాలో కూడా చాలా హోటల్స్లో కలర్స్ కలిపి అమ్ముతున్నారు. అవన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఫస్ట్ వార్నింగ్ కింద ఈ భక్తులను ఉద్దేశించి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, లీగల్ మెట్రాలజీకి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు? నా పేరు అనిత అండి, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ నంద్యాల. మేము ఇక్కడ బ్రహ్మోత్సవాలను సందర్భంగా 4 days అయిందండి వచ్చి. లలితాంబ కాంప్లెక్స్, నెక్స్ట్ పాతాళగంగ అక్కడంతా ఇన్స్పెక్షన్ చేశాము. దాదాపు 21 కేసెస్ బుక్ చేశాము. పెనాల్టీ కూడా వేసామండి. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎనీ కమాడిటీ దాని మీద కనపరిచిన ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మినట్లయితే వైలేషన్ అవుతుంది. ఈ విధంగా చేయకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఈ బ్రహ్మోత్సవాలు అయ్యేంత దాకా మా ఇన్స్పెక్షన్స్ కొనసాగుతూనే ఉంటాయండి, కంటిన్యూస్గా ఉంటాయి. పెనాల్టీ కూడా వేశారా మేడం? ఓన్లీ కేసుల వరకు బుక్ చేయడం? పెనాల్టీ కూడా వేసామండి. ఎంతవరకు వేశారు? అంటే ఒకరొకరు 5,000, 4,000 అట్లా పెనాల్టీ వేసామండి. చర్యలు తీసుకున్నారు? మీ నమస్తే సార్, నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఆత్మకూరు. మేము ప్రైస్ లిస్టు అన్నీ దాదాపు ఒక 150 హోటల్ దాకా ఇచ్చాము సార్. వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలు అయిపోయేంత వరకు ఈ ప్రైస్ను ప్రభుత్వం ఇచ్చిన ధరలకు మాత్రమే అమ్మాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సార్. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ,
ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో పాటు మేము ఫాలో అయ్యి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసి చేస్తున్నాం సార్, పర్యవేక్షణ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రము ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం అలాగే వారి ఆహార భద్రతకు సంబంధించి ఆరోగ్య భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టుకొని ఇటు హోటల్స్ అయితేనేమి అలాగే ఎక్కువ రేట్లకు అమ్మేటటువంటి షాప్స్ అయితేనేమి అలాగే కూడా పూర్తిగా కేసులు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క లీగల్ మెట్రాలజీకి సంబంధించి ఇప్పటికే 21 కేసులు బుక్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు పాతాళగంగ రోడ్లో ప్రధానంగా టీ షాప్స్ ఏవైతే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీ సేవించింది వారి దినచర్య గడవదు కాబట్టి సో దాంతో ఎక్కువగా లాభ పొందేందుకు కలర్స్ కలుపుతున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.